రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే పార్టీ భారీ విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ చీఫ్ విజయ్ తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న ఈ సమావేశంలో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. సమావేశం తర్వాత విజయ్ గవర్నర్ కలవనున్నారు. ఇక ఈ సందర్భంగా లేఖ రాశారు. అయితే గవర్నర్ కు రాసిన లేఖలో కీలక ప్రస్తావన చేశారు. బల నిరూపణ కోసం తనకు 14 రోజుల గడువు కావాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ సీఎం అవుతారని తన తండ్రి ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు లైవ్ లో అందిస్తారు. బాలు, చెప్పండి. మానస, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ సందర్భంగానే ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలతోని గెలిచిన ఎమ్మెల్యేలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్కి లేఖ రాయటం జరిగింది. ఆ లేఖలో ఒక 14 రోజులు మాకు ప్రభుత్వ ఏర్పాటుకు గడువు కావాలని గవర్నర్ని కోరటం కూడా జరిగింది. గవర్నర్ తీసుకునే నిర్ణయం అంటే బేసికల్గా జరిగేది ఏంటంటే, ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు సాధిస్తుందో ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానిస్తూ ఉంటారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేని గవర్నరు పిలిచే అవకాశం ఉన్నది బల నిరూపణ కోసం. దాన్నే ఫ్లోర్ టెస్ట్ అంటారు. అదే తుది పరీక్ష ఉంటుంది. దానికి గడువు ఒక 14 రోజులు అవసరమని విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ని కోరటం జరిగింది. అయితే బాలు, చెప్పండి, ఇప్పటి వరకు త్రిష విజయ్ల మధ్య సంబంధంపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇలాంటి సమయంలో త్రిష పోటీ చేస్తుందని ఎలా అనుకోవచ్చు? అలాగే త్రిషకు పార్టీ సభ్యత్వం కూడా లేదు. దీన్ని ఏ విధంగా చూడాలనుకోవచ్చు? ఎస్, త్రిష విజయ్ సంబంధం అనేది ఒక రూమర్గానే క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు అంటే దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా త్రిష విజయ్ మధ్య ఏదో ఉన్నది అనే ఒక విషయం మాత్రం టాపిక్ బాగా సోషల్ మీడియాలో రన్ అవుతున్నది. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు త్రిష కూడా ఖండించలేదు, విజయ్ గారిని కూడా ఇది ఖండించలేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా త్రిష బరిలో ఉంటుంది, త్రిష మళ్ళీ మంత్రివర్గంలోకి వస్తుంది లేదా ప్రభుత్వంలోకి వస్తుంది అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే ఇవన్నీ రూమర్స్, చర్చ. ఎందుకంటే త్రిషకి విజయ్కి మధ్యలో ఏదో ఉన్నది, అదే ఏదో జరగబోతుంది అనే చర్చ వరకు జరుగుతున్నది. ఈ విషయంలో వరకు పూర్తి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళపై వస్తున్న రూమర్స్ స్పందించడం కానీ లేదా ఖండించడం కానీ కూడా చేయలేదు.